బీజేపీ అధ్యక్షుని బీసీనో ఎస్సీనో చేయమనండి, రాష్ట్ర స్థాయిలో అయినా. మున్నూరు కాపోడు బీసీ కాదు, ఓకే. కేంద్ర స్థాయిలో ఆయన ఒక్కడు ఉండే బండారు లక్ష్మణ్ ఉంటే ఈ దళితుని కింద ఎందుకు పనిచేయాలని చెప్పి ₹1,00,000 తెగల్కా కేసు అని చెప్పి ఇరికిచ్చి ఆయన దింపేయించారు. చేయమనండి. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కేంద్ర స్థాయిలో. చేయమనండి బీజేపీకి కేంద్ర స్థాయిలో అధ్యక్షుడిని. ఎందుకుంటాడు బాబనాడు నడ్డా? చెప్తారా ఎవడన్నా? ఒకసారి కాదు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి ఎంతమంది ఎన్నేళ్ళైంది ఆర్ఎస్ఎస్ పెట్టి 100 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఒక రజ్జుబాయ్ అనేటువంటి తప్ప అందరు బ్రాహ్మణులే. ఎడ్గేవాకర్, గోల్వాల్కర్, మోహన్ భాగవత్, ఇంకో 2 పేర్లు మర్చిపోయిన మధ్యలో. సో అందరు బ్రాహ్మణులే. మళ్ళీ ఎన్నికలు జరగవు. ఒక్కొక్కటి 30 ఏళ్ళు ఉంటాడు. గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ కి అధ్యక్షుడిగా. ఇప్పటికి బీజేపీ ఆర్ఎస్ఎస్ లో 90% మంది నిర్ణయం చేసిన వాళ్ళందరూ బీజేపీ బ్రాహ్మణులే. వాడు మాట్లాడతాడా? మన 400 వస్తే రాజ్యాంగం ఎత్తేస్తా అన్నాడు. మోడీకి పార్లమెంట్ సాక్షి అంటాడు. బీసీ ఎస్సీ ఎస్టీలకు పదవులు ఇస్తే ఏమైతుందంట, వాళ్ళు పనిచేయరంట. ఆ యొక్క స్థర్గిరిత అంటే ఆ యొక్క పదవులకి ఉన్న విలువ పోతుందంట. ఇక గుళ్ళల్లో అయితే ఇక మనని బ్రాహ్మణుడు తప్ప వేరే వాడు బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇక సైంటిస్టులు కావచ్చు, కానీ వాడు ముక్కుతోటి చెప్పేటువంటి ఆ యొక్క వాడి యొక్క అది కూడా మళ్ళీ తెలుగులో చెప్పడం ఉండకూడదు, సంస్కృతంలో చెప్తాడు. ఎవరికి అర్థం కాకుండా చెప్తాడు. ఎందుకని వాళ్ళు ఉన్నటువంటి వివక్షను పెంచి పోషించేటి మన సామాన్యులకు అర్థం కావద్దు. ఎందుకు చెప్పదు? తెలుగులో చెప్పు మంత్రాలు, తెలుగులో మంత్రాలు చెప్పు. బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఆ యొక్క గుళ్ళ పూజారి కానీ అప్పుడు సమన్యాయం వస్తుంది. అంటే నేను ఏం చెప్తున్నా, పొద్దుగాలేసి వివక్ష చెప్తారు. ఈ డే టు డే ఇవేవి మాట్లాడరు ఈ దరిద్రులు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేకుండా చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులను సిబిఐ ఈడీ అని బెదిరించి తీసుకోవాలి. ఇవన్నీ కాకపోతే కులాల మధ్యలో మతాల మధ్యలో కొట్లాట పెట్టాలి. ఒక స్ట్రాటజిక్ తోటి ఒక బిల్లులు పెట్టి ఒక చట్టబద్ధత కల్పించాం. ఇవాళ టాప్ 10 ఫోర్స్ లిస్ట్ లో భారతదేశం లేదు. టాప్ 10 ఇన్ఫ్లుయెన్షియల్ దేశాల్లో భారతదేశం లేదు. మరి విశ్వగురువు ఇంత చేస్తే ఉండాలి కదా. అంటే మనం పొద్దుగా లేస్తే వాట్సాప్ లో చెత్త నింపుతాం. ఇలా $1కి $87 అయింది. అంటే ఎంత నీచానికి దిగజారుతున్నాం, ఎంత కిందికి పోతున్నాం. అన్ని ఇండెక్స్లలో అన్నిట్లలో 160 దేశాలు 190 దేశాలు ఉంటే 141 స్థానం 161 స్థానం ఉంది భారతదేశానికి. ఎందుకైతుంది? భారతదేశంలో అన్ని ఉన్నాయి, సంపద ఉంది, అన్ని ఉన్నాయి, కానీ కొద్ది మంది చేతులు ఉన్నాయి. అందరి చేతులు లేకుండా చేస్తున్నారు. ఎవడు చేస్తున్నాడు ఇది? గదే బ్రాహ్మణుడు చేస్తున్నాడు, గదే బీజేపీ చేస్తున్నాడు. కాంగ్రెస్ హయాంలో లేకుండే ఇండియా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని ప్రపంచ దేశాలు ముక్కునే వేసుకొని చూసినాయి. వాళ్ళు 3% అట్లా పెరిగితే 9% పెరిగింది ఒక సంవత్సరం. ఇలా మళ్ళీ రివర్స్ అవుతుంది. 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చిన అంటే దొడ్డు రేషన్ బియ్యం ఓడి తింటాడు, పేదోడు తింటాడు. అంటే 80 కోట్ల మందిని నేను పేదోని చేసిన అని అఫీషియల్ గా ఒప్పుకుంటున్నాడు బహిరంగంగా మోడీ గారు. ఇది పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్. ఇవేమి మాట్లాడు, డే టు డే సమస్యలు మాట్లాడు. తిన్మార్ మల్లన్న కేంద్ర ప్రభుత్వం గురించి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మాత్రం వాడు 3 నెలలు 6 నెలలు ఏడాది కాకముందే తిట్టే తిట్టుడు. ఏడాదికెళ్ళి వస్తాయరా పైసలు? వాడు 8 నెలలు ఈ ఏడాదిలో ఎన్ని పైసలు వస్తాయని పైసలు పబ్లిక్ లో పెట్టిండు కదా, అన్ని చూపెడుతుంది కదా లెక్క. వాడు 11 ఏళ్ళలో ఏంది, వాడు 10 ఏళ్ళలో ఏంది, ఒక ఏడాదిలో అన్నీ అయిపోతాయారా? నీకు రిజర్వేషన్ ఇచ్చేదాకా ఎస్సీలకు ఎట్లయితే రిజర్వేషన్ అమలు చట్టబద్ధత కల్పించారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్ల అప్పుడున్న కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ అందులో న్యాయం ఉంది కాబట్టి అప్పుడున్న పెద్దలందరూ కలిసి చట్టబద్ధత చేయడం వల్ల ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% చట్టసభల్లో వాళ్ళకి అలా మనం చూస్తున్నాం. ఒక 20 ఇప్పుడు మన దగ్గర ఎంత 20 మంది ఏమో ఉన్నట్టున్నారు కదా ఎస్సీ ఎమ్మెల్యేలు. అట్లనే ఎస్టీలు కూడా 7 ఎంతమంది, నా కరెక్ట్ నెంబర్ నోటికి గుర్తులేదు. సో 7.5%. అట్లా బీసీలు కూడా ఉంటారు. ఎప్పుడు ఉంటారు? బీసీ బిల్లు పెట్టు 42%. ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించినామో, రాజ్యాంగంలో అమెండ్ చేసినామో, ఇది కూడా ఇస్తాం. అట్లా కాకుండా ఇస్తే గెలువము ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇవాళ రాజకీయాలు జనరల్ కేటగిరీలో గెలవాలంటే, ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టుకోకపోతే గెలిచే పరిస్థితి లేదు. ఓకే, అనేక ఖర్చులు ఉంటాయి, బహిరంగ సభలకు మీటింగ్లు ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు గెలుతామో లేదో తెలియకుండా కానీ 200 కోట్లు ఖర్చు పెట్టి పారవోసుకునే స్థాయి ఎవరికి ఉంది? ఏ బీసీకి ఉంది? లేనప్పుడు టికెట్ ఇస్తే ఎట్లా గెలుస్తాం? గెలవం. అంత ఈజీ కాదు. ఇవాళ కరీంనగర్లో ఇచ్చినాం ఆయనకి, ఏంది ఇంకా అగ్రకులం ఆయనకి ఇచ్చినాం వెలచాల అనటానికి. ఎడ గెలిచినాం?
పైసలతో రాజకీయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎస్సీలు గెలిచిర్రు. ఆయన పేరేంది తుంగతుర్తిలో ఆయన పేరేంది సామెల్కి ఇచ్చినాం, గెలిచిండు. తక్కువ ఖర్చు దాదాపు కొన్ని లక్షలలో గెలిచిండు. ఎందుకు లక్షలు ఖర్చు పెట్టినా గెలిచిండు. ఎందుకు గెలిచిండు? అది రిజర్వ్డ్ సీట్ కాబట్టి. నీకు బీసీలకు రిజర్వేషన్ కలిపి తప్పకుండా 5-10 లక్షలు ఖర్చు పెట్టుకుని 50 లక్షలు ఖర్చు పెట్టుకుని గెలుస్తాడు. కానీ జనరల్ కేటగిరీలో 200 కోట్లు ఖర్చు పెట్టుకునే స్థాయి ఏ బీసీకి ఉంది?